మ్యామ్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మ్యామ్? నేను యాక్చువల్లీ ఆమె కన్నడిగా. కన్నడిగా. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలంగాణ అండి. ఓకే. పుట్టి పెరిగింది వరంగల్‌లో. ఓకే. మా నాన్నగారు నరసింహారావు కళానిధి. కాజీపేటలో పనిచేసేవారు రైల్వేస్‌లో. సో, అలా అమ్మ ఈజ్ అ హౌస్ వైఫ్ అండ్ ఐ హావ్ 2 సిబ్లింగ్స్. అందరం కాజీపేటలో చదివాము. లోకల్ సెయింట్ ఆన్ స్కూల్‌లో. ఓకే. అక్కడి నుంచి నేను బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకతీయ యూనివర్సిటీలో చదివాను. అప్పటికి 21 ఇయర్స్ అయ్యాక ఫస్ట్ ఓకే. టైమ్ వరంగల్ నుంచి బయటికి అడుగుపెట్టాను ఓకే. విత్ జర్నలిజం కోర్స్. ఓకే. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అని బెంగుళూరులో టాప్ నాచ్ కాలేజ్ ఇన్ ఇండియా అండి. అంటే ఓన్లీ 15 ఇంటేక్ ఉంటుంది ఆ కాలంలోనే. సో, ఓకే. అందులో నాకు ఇంట్రెస్టెడ్‌గా ఉండి అక్కడ అప్లై చేశాను. రావడం తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో హైదరాబాద్‌కి వచ్చి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. కళానిధి గారు అనంటే ఒక పవర్‌ఫుల్ జర్నలిస్ట్ అనేది కాకుండా హ్మ్. కళానిధి గారు నాటియా? అవునండి. యాహ్! ఎలా ఉండేది మీ చైల్డ్‌హుడ్? చాలా హ్యాపీగా ఉండేది. ఓకే. అసలేం ప్రెషర్ ఉండేది కాదు. మా ఫాదర్ చాలా అంటే ఆయన ఎలా బిలీవ్ చేశారంటే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, కంటెంట్‌మెంట్ ఓకే. ఇది ఇంపార్టెంట్. అసలు చాలా ఆశ్చర్యంగా ఏంటంటే ఆ కాలంలోనే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు ఈ ఎంసెట్ అనేది ఫస్ట్ టైమ్ ఎంసెట్ క్రేజ్ ఏంటిది? ఇంజినీరింగేనే చేయాలా ప్రతి ఒక్కరు? ఏం అవసరం లేదు దానికోసం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. లేకపోతే మీకు ఇష్టం ఉన్నది తీసుకోండి అని ఆ టైంలో చెప్పారు. అది చాలా ఆశ్చర్యకరం. అంటే ఓకే. 100 స్టూడెంట్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌లో 99 ఎంసెట్ కోసం చేస్తే, మా నాన్నగారు అవసరం లేదు ప్రతి ఒక్క ఇంజినీరింగ్ చేసే అవసరం లేదు అని చెప్పడము. సో, ప్రెషర్ ఏం లేదండి. చాలా సపోర్టివ్ పేరెంట్స్. కాకపోతే మిడిల్ క్లాస్ అంటే ఆహ్, స్టడీస్ అంటే చాలా ఇంపార్టెంటు. కీపింగ్ యువర్ కాస్ట్ లో, హార్డ్ వర్క్ ఇవన్నీ మంచి వాల్యూస్ ఓకే. బాగా నేర్పించారు మా పేరెంట్స్. అండ్ బ్రదర్, సిస్టర్ నాకంటే పెద్ద. మా అన్నయ్య రాంప్రసాద్, మా సిస్టర్ మాధవీలత ఇద్దరు ఆ కాలంలోనే మెరిట్ స్టూడెంట్స్. ఓసీ కాంపిటీషన్‌లు అంటే ఓపెన్ కాంపిటీషన్‌లో ఆ టైంలోనే మంచి గవర్నమెంట్ జాబ్స్ రావడము. సో, ఇట్ వాస్ ఐ వుడ్ సే వి ఆర్ వెరీ బ్లెస్డ్ టు బి దేర్. ఓకే. మ్యామ్ అసలు జర్నలిజం లేడీస్ రాని సందర్భంలో ఆ ఇయర్స్ 20 ఇయర్స్ పైగా మీకు అవునండి. అనుభవం ఉంది జర్నలిజంలో. సో, ఆ టైంలో మీరు ఈ రంగంలోకి రావడానికి అసలు ఎవరు ఇన్‌స్పిరేషన్ మ్యామ్ మీకు? ఆ కాలంలో అండి మిడ్ 90స్‌లో ఓకే. టీవీలో 'ద వరల్డ్ దిస్ వీక్' అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఓకే. ప్రణయ్ రాయ్ అని ఆయన ఒక పెద్ద మీడియా లైక్ ఎ మీడియా లెజెండ్ అనుకోవచ్చు. ఆయన షో వస్తే అది చాలా లేట్‌కొచ్చేది. యాక్చువల్లీ 11కో ఏమో వచ్చేది దూరదర్శన్‌లో. కానీ నాకు ఆ షో అంటే చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది. ఓకే. హాలిడేస్‌లో కూర్చొని అలారం పెట్టుకొని లేచి చూసి అండ్ ఐ వాస్ లైక్ అరే! ఇలాంటిది ఒకటి చేస్తే ఎంత బావుంటుంది కదా! ఎక్కడెక్కడో జరిగే విశేషాలు ప్రపంచంలో జరిగేదాన్ని మనం ఏమీ తెలియని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇన్‌స్పైర్ చేసి ఎడ్యుకేట్ చేసి, ఇన్ఫార్మ్ చేసి భలే ఉంది కదా! ఈ జాబు అనుకోవడము. తర్వాత జర్నలిజం అనేది అప్పుడే శాటిలైట్ టీవీ అది ఓపెన్ అయిందండి ఇండియాలో. దానికి ముందు ఓన్లీ దూరదర్శన్ గవర్నమెంట్ కంట్రోల్ మీడియా ఉండేది. ఓకే. ఆ టైంలో ప్రైవేట్ ఛానెల్స్ ఓపెన్ అయింది. హ్మ్. సో, అప్పుడే జర్నలిజం ఇప్పుడు ఎలాగైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని యెస్. వర్డ్ వింటున్నాం కదా! అప్పట్లో జర్నలిజం, మీడియా, ప్రెస్ అలా వచ్చింది. ఇదేంటసలు ఇది ట్రై చేద్దామని ఆఫ్‌కోర్స్ అప్పుడు గూగుల్ అవి ఏం లేదు. హ్మ్. సో, కాలేజ్ లైబ్రరీకెళ్ళడము, ప్రొఫెషన్స్ గురించి చదవడము, చూడటము. ఓకే. మేబీ ఐ షుడ్ స్టార్ట్ లెట్స్ ట్రై థిస్ అని ఒక చిన్న థాట్ రావడము. అదే టైంలో కోయిన్సిడెంటల్‌గా ఒక అడ్వర్టైజ్‌మెంట్ పడడం ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజము. అండ్ అప్పట్లో జస్ట్ 1 ఇయర్ కోర్స్ అండి. సో, మిడిల్ క్లాస్ మనం ఎప్పుడు అనుకుంటాం గదా! వర్కౌట్ అవ్వకపోతే, జాబ్ రాకపోతే ఏంటి అని. సరే 1 ఇయర్ కోర్స్ కదా! చేద్దాము. 3 ఇయర్స్ దీనికి టైమ్ ఇద్దాము. ఇది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ నేను బీఎస్సీ చదివాను కదా! సో, ఎంబీఏ ఓకే. చదవచ్చు. లెట్ మీ కమ్ బ్యాక్ హ్మ్. అనుకున్నా. కానీ ఇంకా అటు వెళ్ళిపోయా. దేర్ వాస్ నో టర్నింగ్ బ్యాక్. సో, ఓకే. యూ కుడ్ సే ప్రణయ్ రాయ్ హాస్ బీన్ మై ఇన్‌స్పిరేషన్. అండ్ ఓకే. టుడే ఆల్సో హి ఈస్ ఎ లెజెండ్. ఆల్‌దో ఇప్పుడు ఆయన ఎన్‌డీటీవీలో లేరు. హి హాస్ హిస్ ఓన్ ఐ థింక్ డీకోడర్ అని ఏదో స్టార్ట్ చేశారు. బట్ ఐ వుడ్ సే హి వాస్ మై ఇన్‌స్పిరేషన్. ఓకే.